పాకిస్తాన్కి చుక్కలు చూపెడుతున్నటువంటి ఆయుధాలలో ఏటీజీఎం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసినటువంటి వాహనాలు ధ్వంసం చేయడానికి దీన్ని వాడతారు. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ని లాక్ చేస్తే దానంతటా అదే లక్ష్యాన్ని వెంటాడి వేధించి మరీ చంపేస్తుంది, నాశనం చేసేస్తుంది. దీనిని భుజం మీద నుంచి కూడా వాడచ్చు, అట్లాగే ట్రైప్యాడ్ మీద నుంచి వాడచ్చు, వెహికల్స్ మీద నుంచి కూడా ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైనటువంటి ఆయుధం. చాలా వరకు ఏటీజీఎంలో షేప్డ్ ఛార్జ్ అనే దాన్ని వినియోగిస్తారు. ఈ పేలుడు పదార్థాలను శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది. కొన్ని అత్యాధునిక ఏటీజీఎంలో 2 సార్లు పేలుడు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లు కూడా ఉన్నాయి. తొలి పేలుడికి ట్యాంకు బయట ఉన్న కవచం ధ్వంసం అయితే ఆ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణుల వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారు చేస్తారు. ఇలాంటి వాటిని తట్టుకుని ట్యాంక్ నాశనం చేయడానికి రెండో పేలుడు జరిగేలా తయారు చేస్తారు. తొలి పేలుడికి సాయుధ కవచం, రెండో దానికి ట్యాంక్ ధ్వంసం చేయడం అనేటటువంటిది దీని లక్ష్యం. అన్ని రకాల పరిస్థితుల్లో పగలు రాత్రి కూడా పనిచేసేలా దీన్ని తయారు చేశారు. వీటిలో కొన్నిటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. వీటిని ప్రయోగించి ఆ గాల్లోకి ఎత్తుకెగిరి ట్యాంక్ టాప్ మీద పడుతుంది. దీనిలో డ్యూయల్ మోడ్ సేకర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి దాన్ని అనుసరించేలా చేస్తుంది. కొన్ని ట్యాంకులు రియాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని వాడతాయి. వీటి మీద కొన్ని రకాల ప్రత్యేకమైన ప్లేట్లు ఉంటాయి. ఏటీజీఎం తాగ్గానే బయట వైపుకి పేలుడు జరుపుతాయి. మరికొన్ని దేశాలు లోహ పంజరం వంటి వాటిని ట్యాంకుల మీద అమరుస్తుంటాయి. ఏటీజీఎం వీటిని తాకి ముందే పేలిపోతాయి. ఈ క్షిపణుల సిగ్నల్స్ని జామ్ చేసే వ్యవస్థలు వాడడం లేదా డెకాయిల్ని ప్రయోగించి క్షిపణిని గందరగోళానికి గురి చేయడం చేయొచ్చు. ఇజ్రాయెల్ దగ్గర ట్రోఫీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంది. అవి ట్యాంకర్ పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తుంది. ఈ వ్యవస్థను చాలా తేలిగ్గా, వేగంగా, స్మార్ట్గా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ఏటీజీఎంని వినియోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తుంది. ప్రస్తుతం భారత్ దగ్గర నాగ్, ధ్రువాస్తా, హెలీనా లాంటి ఇప్పుడు ఉన్నాయి.